హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. ఇలాంటి క్రికెట్ అండ్ ఐపీఎల్ అప్డేట్స్ అన్ని తెలుసుకోవాలంటే ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనందరం ఎంతగానో ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2026 అయితే వచ్చేసింది. మరి ఈ ఐపీఎల్ లో ఫస్ట్ మ్యాచ్ హైలైట్ మ్యాచ్ అయితే ఉండబోతుంది. అదే ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్. ఈ మ్యాచ్ అయితే వేరే లెవెల్లో ఉండబోతుందని 100% పక్కాగా ఫిక్స్. ఎందుకంటే జస్ట్ నిన్ననే ఆర్సీబీ టీం వాళ్ళ హోమ్ గ్రౌండ్ యొక్క ఫస్ట్ మ్యాచ్ టికెట్స్ అయితే రిలీజ్ చేశారు. ఈ టికెట్స్ ను జస్ట్ 1 minute లోనే ప్రతి ఒక్క ఫ్యాన్స్ కొనేసుకున్నారు మా. సో దీన్ని బట్టి మనకైతే అర్థమైంది ఈ మ్యాచ్ కి ఎంత క్రేజ్ ఉందని. సో అందుకోసం ఈ మ్యాచ్ లో ఏం జరగబోతుంది అండ్ ఎవరు గెలిచే ఛాన్సెస్ ఎక్కువనే ప్రతి ఒక్కటి డీటెయిల్ గా అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా మన ఛానల్ ఒక స్పెషల్ సెగ్మెంట్ అయితే ఉంది. అదే ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. సో అందుకోసం మీ ముందుకి ఇంకో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అయితే మీ ముందుకు వచ్చా. ఇంకా ఈ ఐపీఎల్ లో ప్రతి ఒక్క ప్రివ్యూ వీడియోలో అయితే మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అయితే వస్తూనే ఉంటా. ఇంకా క్వశ్చన్ విషయానికి వెళ్తే ఇంకా ఈ ఐపీఎల్ ఓపెనింగ్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ. మరి ఈ మ్యాచ్ లో రెండు టీంలు కలిపి ఏ ప్లేయర్ హైయెస్ట్ రన్స్ కొడతారు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అది ఆర్సీబీ ప్లేయర్ ఆర్ ఎస్ఆర్హెచ్ ప్లేయర్ అండ్ ఎగ్జాక్ట్ గా రన్స్ కూడా కామెంట్ చేయండి. ఎవరైతే కరెక్ట్ గా కామెంట్ చేస్తారో వారి నేమ్స్ అయితే నెక్స్ట్ వీడియోలో డిస్ప్లే చేస్తాం. దిస్ ఈజ్ యువర్ క్వశ్చన్. ఇంకా మనం డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్తే మెయిన్ గా ఈ ప్రివ్యూ వీడియో కోసం నేనైతే కొన్ని సెగ్మెంట్ వైజ్ గా వచ్చా. అదే మ్యాచ్ డీటెయిల్స్, పిచ్ యొక్క కండిషన్స్ ఎలా ఉన్నాయి అండ్ టూ టీమ్స్ యొక్క హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి అండ్ ఈ రెండు టీమ్స్ నుంచి ఎవరు బెస్ట్ ప్లేయర్స్ అవ్వబోతున్నారు ఈ మ్యాచ్ కోసం అండ్ ఫైనల్ గా ఈ టూ టీమ్స్ యొక్క బెస్ట్ ప్లేయింగ్ లెవెల్ ఎలా ఉండబోతుందో ప్రతి ఒక్కటి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇంకా స్టార్ట్ చేస్తే మన ఫస్ట్ సెగ్మెంట్ మ్యాచ్ డీటెయిల్స్. ఇంకా ఈ మ్యాచ్ డీటెయిల్స్ విషయానికి వస్తే ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ. ఇది ఐపీఎల్ 2026 లో ఫస్ట్ ఓపెనింగ్ మ్యాచ్. ఈ మ్యాచ్ 28 మార్చిన జరగబోతుంది సాటర్డే రోజున ఎట్ బెంగళూరు చిన్నస్వామి స్టేడియం 7:30 PM అయితే జరగబోతుంది. ఇది మ్యాచ్ యొక్క డీటెయిల్స్. ఇంకా మన నెక్స్ట్ సెగ్మెంట్ విషయంకి వెళ్తే ఇంకా ఈ మ్యాచ్ కోసం పిచ్ కండిషన్స్ ఎలా ఉన్నాయని చూసుకుంటే ప్రతి ఒక్క ఐపీఎల్ మనం చూస్తూనే ఉంటాం. బెంగళూరు స్టేడియం వన్ ఆఫ్ ది బెస్ట్ గ్రౌండ్ అని చెప్పుకోవచ్చు బ్యాటర్స్ కి. ఈ స్టేడియంలో వేసిన బౌలర్స్ కి అయితే చుక్కలు కనిపిస్తాయి ప్రతిసారి. మరి ఈ ఫస్ట్ మ్యాచ్ లో కూడా అలాగే జరగబోతుంది మాక్సిమం. ఎందుకంటే టూ టీమ్స్ లో కూడా బెస్ట్ హిట్టర్స్ ఉన్నారని చెప్పుకోవచ్చు. బట్ ఫాస్ట్ బౌలర్స్ కి అయితే ఫస్ట్ లో కొంచెం స్వింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి టూ టీమ్స్ యొక్క బ్యాటర్స్ కొంచెం ఎఫెక్టివ్ గా ఉండాలి బ్యాటింగ్ టైంలో. అండ్ కమింగ్ టు స్పిన్నర్స్ అండ్ డెత్ ఓవర్స్ అయితే ఈజీగా రన్స్ అయితే వెళ్ళిపోతాయి. ఇంకా ఈ స్టేడియంలో యావరేజ్ స్కోర్ విషయానికి వస్తే 170 to 180 రన్స్ అయితే ఉంది. సో ఈ యావరేజ్ స్కోర్ చూస్తే మీకు అర్థమైపోవాలి ఇది ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ గ్రౌండ్ అని చెప్పుకోవచ్చు బ్యాటింగ్ కోసం. ఇంకా హైయెస్ట్ రన్స్ విషయానికి వచ్చిన 287 ఫర్ టీ ఉంది. ఈ రన్స్ కూడా ఎస్ఆర్ఎస్ టీమే చేసింది 2024 లో. ఇంకా ఆ మ్యాచ్ అయితే ప్రతి ఒక్క ఫ్యాన్స్ కి గుర్తుందని నేనైతే అనుకుంటున్నా. మెయిన్ గా ఎస్ఆర్ఎస్ 287 చేస్తే అదే మ్యాచ్ లో చేజింగ్ వచ్చిన ఆర్సీబీ టీం 262 రన్స్ విత్ లాసింగ్ 7 వికెట్స్ తో మ్యాచ్ అయితే ఓడిపోయింది. బట్ వేరే లెవెల్ ఫైట్ బ్యాక్ ఇచ్చారని చెప్పొచ్చు ఆర్సీబీ కూడా. బట్ ఆ రోజు మాత్రం ఎస్ఆర్హెచ్ ప్యూర్ డామినేషన్ చేసిందని చెప్పుకోవాలి. ఇంకా ఇది చిన్నస్వామి స్టేడియం యొక్క పిచ్ కండిషన్స్. ఇంకా మన నెక్స్ట్ సెగ్మెంట్ విషయంకి వెళ్తే హెడ్ టు హెడ్ రికార్డ్స్. ఇంకా ఈ టూ టీమ్స్ ఇప్పుడు తలపడిన హెడ్ టు హెడ్ రికార్డ్స్ అయితే వేరే లెవెల్ పోటీ ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా ప్రతి మ్యాచెస్ లో టూ టీమ్స్ ఒక డామినేషన్ ప్రతిసారి కనిపిస్తూనే ఉంటుంది. ఇంకా టోటల్ గా ఈ టూ టీమ్స్ కలిపి ఐపీఎల్ లోనే 26 మ్యాచెస్ అయితే ఆడాయి. ఈ 26 మ్యాచెస్ లో ఎస్ఆర్ఎస్ టీం టోటల్ గా 14 మ్యాచెస్ గెలిస్తే ఆర్సీబీ టీం జస్ట్ 11 మ్యాచెస్ మాత్రమే గెలిచింది. అండ్ ఒక నో రిజల్ట్ అయితే ఉంది వీళ్ళిద్దరి మధ్య. సో హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకున్న ఎస్ఆర్ఎస్ పై చేయి ఉంది ఆర్సీబీ మీద. ఇది ఓవరాల్ ఐపీఎల్ మొత్తం కలిపి. బట్ లాస్ట్ 2 years నుంచి ఏమైందని చూసుకుంటే ఇక్కడ కూడా టూ టీమ్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. మెయిన్ గా 2024 లో ఎస్ఆర్ఎస్ టీం ఒక మ్యాచ్ గెలిచింది, అదే 287 రన్స్ కొట్టి. ఇంకా ఆ నెక్స్ట్ మ్యాచ్ హైదరాబాద్ లో ఆర్సీబీ అయితే ఈజీగా గెలిచింది అగైనెస్ట్ ఎస్ఆర్హెచ్ మీద. ఇంకా ఇదే సీజన్ లో ఆర్సీబీ నెక్స్ట్ మ్యాచ్ గెలిచింది, అది కూడా ఉప్పల్ స్టేడియం వచ్చి మరీ గెలిచారని చెప్పుకోవచ్చు ఆర్సీబీ టీం. ఇలా 2024 లో ఒక మ్యాచ్ ఆర్సీబీ అండ్ ఒక మ్యాచ్ ఎస్ఆర్హెచ్. ఇంకా 2025 విషయానికి వస్తే ఇందులో కూడా సేమ్ సిచ్యువేషన్. ఎస్ఆర్హెచ్ ఒక మ్యాచ్ గెలిస్తే ఆర్సీబీ ఒక మ్యాచ్ గెలిచింది. సో లాస్ట్ 2 years నుంచి చూసుకున్న ఈ టూ టీమ్స్ నుంచి బెస్ట్ పోటీ ఉందని చెప్పుకోవచ్చు హెడ్ టు హెడ్ రికార్డ్స్ లో. ఇంకా మన నెక్స్ట్ సెగ్మెంట్ ఇంపార్టెంట్ ప్లేయర్స్ టు వాచ్ అవుట్. ముందుగా బ్యాటింగ్ గురించి మాట్లాడుకుంటే ఆర్సీబీ టీంలో విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, పడికల్ అండ్ జితేష్ శర్మ ఈ 4 బ్యాటర్స్ అయితే వేరే లెవెల్ ఫామ్ లో ఉన్నారు విత్ టిమ్ డేవిడ్ తో కలిపి. సో ఈ 5 బ్యాటర్స్ కోసం ఎస్ఆర్ఎస్ టీం బౌలింగ్ డిపార్ట్మెంట్ అయితే బెస్ట్ ప్లానింగ్స్ తో రావాల్సింది. మెయిన్ గా విరాట్ కోహ్లీ అయితే పవర్ ప్లే అవుట్ చేస్తేనే మ్యాచ్ అయితే గెలవగలరు ఎస్ఆర్ఎస్ టీం. మరి ఎస్ఆర్ఎస్ బ్యాటింగ్ లైనప్ ఎలా ఉందని చూసుకుంటే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, క్లాసెన్, సలీల్ అరోరా ఇలా మాట్లాడుకుంటూ పోతే ఎస్ఆర్ఎస్ బ్యాటింగ్ మొత్తం పవర్ఫుల్ గా ఉంది. ఇంకా ఈ టూ టీమ్స్ నుంచి బ్యాటింగ్ లో ఎవరు పవర్ఫుల్ గా ఉన్నారని చూసుకుంటే ఎస్ఆర్ఎస్ అయితే పవర్ఫుల్ గా కనిపిస్తుంది ఆర్సీబీ కన్నా. మరి బౌలింగ్ ఎలా ఉందని చూసుకుంటే ముందుగా ఆర్సీబీ విషయానికి వస్తే భువనేశ్వర్ కుమార్, కృణాల్ పాండ్యా, శ్రేయస్ శర్మ వీళ్ళతో పాటు మంగేష్ యాదవ్ అయితే మంచి రిధమ్ లో ఉన్నాడని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. బట్ అగైనెస్ట్ ఎస్ఆర్ఎస్ బ్యాటర్స్ తన నుంచి బెస్ట్ చూడగలమా? నాకైతే డౌటే. మరి ఎస్ఆర్ఎస్ బౌలింగ్ విషయానికి వచ్చిన జయదేవ్ ఉన్నట్కట్, హర్షల్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, శివంగ కుమార్, హర్ష డుబే వీళ్ళైతే డొమెస్టిక్ మ్యాచెస్ లో అండ్ ప్రాక్టీస్ మ్యాచెస్ లో అదరగొట్టి బెస్ట్ రిధమ్ తో అయితే వస్తున్నారు. సో ఈ టూ టీమ్స్ బౌలింగ్ చూసుకున్న హెడ్ టు హెడ్ రికార్డ్స్ లో సేమ్ టు సేమ్ ఉందని చెప్పుకోవాలి. బట్ ఎస్ఆర్ఎస్ దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం బెస్ట్ గా పర్ఫార్మెన్స్ చేయొచ్చు అగైనెస్ట్ ఆర్సీబీ టీం. ఇంకా మన లాస్ట్ అండ్ ఫైనల్ సెగ్మెంట్ విషయానికి వస్తే టూ టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11. ఇందులో ఆర్సీబీ టీం యొక్క ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ఓపెనర్స్ గా పిల్సాల్ట్ అండ్ విరాట్ కోహ్లీ అయితే ఫిక్స్. అండ్ నెంబర్ 3 లో పడికల్ అండ్ నెంబర్ 4 లో ఆర్సీబీ కెప్టెన్ అండ్ రజత్ పాటిదార్, నెంబర్ 5 లో టిమ్ డేవిడ్, నెంబర్ 6 లో జితేష్ శర్మ, నెంబర్ 7 లో రోమినియో షెఫర్డ్, నెంబర్ 8 లో కృణాల్ పాండ్యా, నెంబర్ 9 లో మంగేష్ యాదవ్, నెంబర్ 10 లో భువనేశ్వర్ కుమార్, నెంబర్ 11 లో జాకబ్ డూఫీ
అండ్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా అయితే శ్రేయస్ శర్మ అయితే రాబోతున్నాడు. ఇది ఆర్‌సీబీ టీమ్ యొక్క బెస్ట్ ప్లేయింగ్ 11. మరి ఈ ప్లేయింగ్ 11లో ఎలాంటి బ్యాటింగ్ డెప్త్ ఉందని చూసుకుంటే నంబర్ 8 వరకైతే ఫుల్ బ్యాటింగ్ డెప్త్ అయితే ఉందని చెప్పుకోవచ్చు ఆర్‌సీబీ టీమ్‌కి. అండ్ మెయిన్‌గా ఈ ప్లేయింగ్ 11లో వచ్చిన ప్రాబ్లమ్ ఏంటంటే ఫస్ట్ టాప్ 6 బ్యాటర్స్ నుంచి అయితే ఒక్కరు కూడా బౌలింగ్ ఏసే ఛాన్సే లేదు. ఇదైతే వన్ ఆఫ్ ది వీక్‌నెస్ అని చెప్పుకోవచ్చు ఆర్‌సీబీ టీమ్ నుంచి. ఇంకా ఎస్ఆర్‌హెచ్ టీమ్ యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉందని చూసుకుంటే ఓపెనర్స్‌గా అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్, నంబర్ 3 పొజిషన్‌లో కెప్టెన్ అయిన ఇషాన్ కిషన్, నంబర్ 4లో క్లాసెన్, నంబర్ 5లో లివింగ్‌స్టోన్, నంబర్ 6లో నితీష్ కుమార్ రెడ్డి, నంబర్ 7లో సలీల్ అరోరా అండ్ కమింగ్ టు నంబర్ 8లో శివంక్ కుమార్, నంబర్ 9లో హర్ష్ దుబే, నంబర్ 10లో హర్షల్ పటేల్, నంబర్ 11లో జయదేవ్ ఉన్నట్కట్. ఇంకా 12థ్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఎవరొస్తారనుకుంటే ఇంకా నాకైతే మాక్సిమం సకిబ్ బూసెన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని అనిపిస్తుంది. మరి ఈ ఇంపాక్ట్ ప్లేయర్ పొజిషన్‌లో మీరు ఏ ప్లేయర్‌ని పెడతారనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇంకా ఫైనల్‌గా ఈ 2 టీమ్స్‌లో ఏ టీమ్ గెలుస్తుందని అడిగితే నాకైతే కొంచెం ఎస్ఆర్‌హెచ్ గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయయితే అనిపిస్తుంది. ఎందుకంటే ఎస్ఆర్‌హెచ్ టీమ్‌లో బ్యాటింగ్ డెప్త్ అయితే నంబర్ 9 వరకైతే ఉంది. అండ్ ఆల్సో బౌలింగ్ డెప్త్ చూసుకున్నా లివింగ్‌స్టోన్, నితీష్ కుమార్ రెడ్డి, శివంక్ కుమార్, హర్ష్ దుబే, హర్షల్ పటేల్, జయదేవ్ ఉన్నట్కట్ అండ్ సకిబ్ హుసేన్ ఇలా టోటల్‌గా 7 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళైతే కొంచెం ఎడ్జ్ ఉందని చెప్పుకోవాలి అగైన్స్ట్ ఆర్‌సీబీ మీద. మరి ఎవరు గెలుస్తారనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.